సాగర్ రెడ్డి గారు వినిపిస్తోంది. ఇంద్రజ గారికి నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఇంద్రజ గారికి నమస్కారం. నమస్తే సార్. వైకే ఛానల్లో పాల్గొన్న వెంకట రమణారెడ్డి గారికి, శివకుమార్ లాల్ గారికి, వైకే ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రమణారెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. రాబో కాలం లోపల ప్రజలకి సరైనటువంటి సౌకర్యాలు కలగాలి అని అంటే ప్రజల పట్ల అర్థం చేసుకొని వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి విజ్ఞానులైనటువంటి వ్యక్తులు రాజకీయాలలోకి రావాలి అనేది నా ప్రధానమైనటువంటి కోరిక. అన్నా కరెక్ట్, మీరు చెప్పేది చాలా మంచిగా చెప్పారు అన్న. కరెక్ట్, చాలా కరెక్ట్. ధన్యవాదాలు అన్న. నేను ఎందుకు అంటున్నానంటే ఇక కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీయో కమ్యూనిస్టు పార్టీయో తెలుగుదేశం పార్టీలు ఏమైనా ప్రజల అవసరాలు తీర్చేటువంటి విజ్ఞులు కనుక రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ఎంతో కొంత ప్రజలకి సరైనటువంటి న్యాయం జరుగుతుంది. నేను ఏ పార్టీని కూడా అంటే నాయకుల యొక్క కొన్ని రకాలుగా డైవర్ట్ అయిపోయినటువంటి ఉన్నాయి చూసినాం మనం. కాంగ్రెస్ పార్టీ కేవలం ముఖ్యమంత్రి సీటు కోసమే కొట్లాడినటువంటిది దాన్ని కూడా చూసినాం మనం. కానీ రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక పాదయాత్ర పెట్టి ప్రజల్లోకి పల్లె నుంచి గల్లీ వరకు తిరిగిన తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన విధానాలు ప్రజల్లో ఏమైనటువంటి మైనస్ పాయింట్లు ఉన్నాయనేది ఆయన గ్రహించి ఫస్ట్ కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు అనేది, సామాన్య జనం అతి బీద జనం ఉన్నది అనేది గుర్తించిండు ఆయన. రెండవది ఆరోగ్యాల పట్ల కూడా ఇబ్బందికరంగా ఉంది, ప్రజలలోకి సరైనటువంటి వైద్య విధానం పోతలేదు అనేది ఆయన గుర్తించాడు. విద్యా విధానంలో కూడా కొంత లోపాలు ఉన్నాయి. విద్యా విధానాన్ని కూడా రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమో లేకపోతే తప్పిదాలు ఏ పార్టీ చేసింది అనేది నేను పార్టీల గురించి చెప్పట్లేదు. కానీ ఆయన గుర్తించినటువంటి 3-4 అంశాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఒక ఓపెన్గా చెప్పాడు, నేను వచ్చి రాగానే రైతులకు రుణమాఫీ చేసే సంతకం మొదలు పెడతాను. అప్పటి వరకు కూడా రైతులు రుణాలలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు అనే దాన్ని మిగతా పార్టీలు గుర్తించలేదు అనేది ఒక విషయం. కానీ ఈయన గుర్తించి రాగానే ఒక సంతకం పెడతా, నేను మొట్టమొదటి సంతకం అదే పెడతా అని చెప్పి వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఆయన ప్రకటించారు. సో దాని పట్ల రాజశేఖర్ రెడ్డి పట్ల ఆకర్షితులయ్యారు ప్రజలందరూ కూడా. ఆయన అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత కూడా మాట తప్పకుండా ఎల్బీ స్టేడియం లోపల ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగినాడు. మొట్టమొదటి సంతకం ఆయన రైతుల రుణమాఫీ మీద, కరెంటు బిల్లుల మాఫీ మీద పెట్టాడు. దానివల్ల ఒక ఆత్మవిశ్వాసం అనేది ప్రజల్లోకి వచ్చేసింది. సో ఈయన మా ప్రజల కోసం అవసరమైనటువంటి పనులు చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసం వచ్చేది. ఆయన గ్రౌండ్ లెవెల్ ఒక 5 సంవత్సరాల కాలం లోపల ఏ నాయకుడైనా నరేంద్ర మోడీ గారి కావచ్చు, లేకపోతే శ్రీరామచంద్రుడు కూడా కావచ్చు, రేపు మొత్తం దేశాన్ని వచ్చినాక 1 గంట సేపట్లో 2 గంటల సేపట్లో 5 సంవత్సరాల్లో చేసేటువంటి ప్రక్రియ కాదు. ఇది ఒక నిరంతర ఆలోచన విధానాలతో, మంచి ఆలోచన విధానాలతో ఇంత పెద్ద సమాజాన్ని, ఇంత పెద్ద 140 కోట్లు ఉన్నటువంటి ఇంత సమాజాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోయేటువంటి శక్తి గల వ్యక్తులు రావాలి అంటే అది ఆ భగవంతుడు కావాలనే అప్పుడప్పుడు కొందరిని పంపిస్తారేమో, ఆ పంపించిన వాళ్ళు కొంతమంది ఉంటారేమో అనేది నా అభిప్రాయం. అందులో నరేంద్ర మోడీ గారు కూడా దేశానికి ఇట్లా అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ కూడా అవతరించిన తర్వాత కేసీఆర్ కూడా నేను ఎక్కడ తప్పు పట్టట్లేదు. కొన్ని సిద్ధాలలో ఆయన చాలా ఉన్నతంగా తీసుకురావడం జరిగింది. కానీ ఎక్కడ ప్రతి దానికి కూడా ఒక మంచి పని చేస్తున్నప్పుడు 10 మంది పనికి మాలిన వాళ్ళు ఎంబడి ఉంటారు. ఆ వెనుక ఏం జరుగుతుంది అనేది గుర్తించక ఈయన చేసిన మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ కూడా ఆ 10 మంది యొక్క చేసేటువంటి పాప పనుల వల్ల మంచి వ్యక్తులు కూడా ఇరుక్కపోతారు. దానికి నిజాయినటువంటిది శ్రీరామచంద్రుడు కూడా ఇరుక్కపోయాడు. అలా దానిలో ఎలాంటి ఇదేం లేదు. నేను దేవుణ్ణి, నేను రాముణ్ణి అనేది కాదు. అంటే ఈ వెనుక ఉన్నటువంటి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఎవరెవరు గోతులు తీస్తున్నారు, ఎవరెవరు ప్రజా వ్యతిరేక విధానాలు నాయకుగా ఉండే పనిచేస్తున్నారు అనేది గ్రహించకుండా, ఆలోచించకుండా ముందుకు పోతే తప్పకుండా ఎంత పెద్ద నాయకులైనా, రాముడైనా, మోడీ అయినా, ఇవాళ రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా బొక్కబొర్ల పడే అటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజల్లో 98 మంచి పనులు చేసి ఒక్క పని కొంచెం రాంగ్ అయితే
టోటల్ కొలాప్స్. ఇది సమాజంలో ఉన్నటువంటి తీరు. సో దీనికి అనుకూలంగా 100% ఎవరు చేయకుండా కానీ ఆయన చేసినటువంటి అడుగులు వేసినటువంటి ఏదైతే ఆదర్శంగా చూపించేటువంటి పథకాలను కొన్నిటిని అవి ప్రపంచానికి అంటే ప్రజలకు ముందు ముందు ఉపయోగపడే విధంగా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేను ఈటల రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళాను ఒకసారి, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అన్నా, మీరు బతికున్న వాళ్ళకి తెలంగాణకి ఏం చెప్తారో, బంగారం చెప్తారో, బంగారు తెలంగాణ చెప్తారో మాకు తెలియదు, కానీ సచ్చినోళ్ళు ఎవరన్నా ఉంటే బీదస్తులు లేకపోతే గ్రామస్తులు చనిపోయిన వాళ్ళని తీసుకుపోయి దహనం చేసిన తర్వాత స్నానం చేయడానికి సరైన సౌకర్యాలు లేవన్నా తెలంగాణలో. నేను ఒక 2 లక్షల రూపాయలతోటి ఒక స్కీమ్ ప్లాన్ చేసినాం. ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు వచ్చిందన్న. మేము కొన్ని గ్రామాలను ఐడెంటిఫై చేసినాం, మాకు ఈ స్కీమ్ పెడితే బాగుంటుందన్న అని చెప్పి నేను ఈటల రాజేందర్ గారి దగ్గర ఒక స్కీమ్ తీసుకెళ్ళాను. నేను సచ్చిన వాళ్ళకు స్నాన గట్టికలు అక్కడ అంతే, నేను ఇంకా మిగతా ఏం చేయలేదు. నేను 2 లక్షల రూపాయలతో ఒక స్నాన గట్టిగా పెట్టి ఒక పైప్ పెట్టి నీళ్ళు పెట్టి ఇట్లా చేసేదామని ఆలోచనతో ఒక డ్రాప్ చేసుకుని పోయినాం. మేము డ్రాప్ చేసుకుని దానికి రాజేంద్ర గారు ఏం చెప్పారు కదంటే, విద్య నువ్వు నీ ఒక్క చల్లూరు నీ గ్రామాలు నీ మండలంలో చేస్తే సరిపోదు, ఇది మనం నియోజకవర్గం అంతా పెడదాం అని చెప్పి ఆయన ఒక ఆలోచన చేసాడు. మొత్తం హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా నువ్వు అన్న 2 లక్షలు కాకుండా మంచి పథకం ఇది, ఈ ఆలోచనలో అత్తే అంటే మీలాంటి వాళ్ళకి అత్తే విద్య, కాబట్టి దీన్ని 5 లక్షల రూపాయలతోటి పెడదామని చెప్పి కాన్స్టిట్యున్సీ అంతా పెట్టాడు.